లేదా దృఢంగా, ఇవి రెండే కొలమానాలు. అవసరం, సౌకర్యం, ఇవే కదా ఆ ఇంట్లో మనుషులకు కావాల్సింది. ఇవి ఉంటే ప్రతి ఇల్లు బాగున్నట్టే కదా. ఇంటి కాంపౌండ్ లోపల టైల్స్ లేదా నల్లబండలు ఏం వేసినా, ఎలా చేసినా, నీళ్లు నిలబడినా లేదా నీళ్లు లోపలికి దిగనంత వరకే ఆ నిర్మాణానికి నాణ్యత, ఆ ఇంట్లో ఉన్న మనుషులకు మన్నికగా ఉంటుంది. అందుకే మేము నీళ్లు ఎక్కడా నుంచోకుండా నేరుగా బయటకు వచ్చేలాగా చేసాం. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే అసలు సమస్య అక్కడి నుంచే మొదలవుతుంది. వాళ్ళు వీళ్ళు వద్దు సార్. మీ ఇంటికి ఏం ముద్దు, ఏది వద్దో, మీ బడ్జెట్ హద్దులోపే కావాలంటే ఎవరో చూడ్డానికి కాదు, మీరు ఉండడానికి ఏం కావాలో ముందే డిసైడ్ చేసుకోండి. ఇంటి విషయంలో ఏది చేసినా ఎందుకు అని ఒక ప్రశ్న వేసుకోండి. ఆ ప్రశ్నకు సమాధానం మీ దగ్గరే దొరుకుతుంది. నేను బండలు వేసేవాళ్ళని పొగడ్డమో, టైల్స్ వేసేవాళ్ళని విమర్శించడం చేయడం లేదు. మీకేం కావాలో నిర్ణయించుకోవాల్సింది మీరే, నివసించేది కూడా మీరే. వాట్ ఎవర్ యు వాంట్, యు జస్ట్ ఇమాజిన్. మనం కిరాణా షాప్కి వెళ్తే సరుకుల కోసం ఒక ప్రణాళిక, ఒక లిస్ట్ తయారు చేసుకుంటాం. అలాగే ఇంటి నిర్మాణం విషయంలో ఏది చేసినా పక్కా ప్రణాళిక మనకు ఉండాలి. చేసే పని వాళ్ళకి కాదు, చేయించుకునే యజమానులకి.